హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క వీడియోలో ఎంపాకెంట్ టెలికలర్ తోటి ఏ విధంగా మాట్లాడానో చూడొచ్చు మీరు. సో చాలామంది జనరల్గా ఏం చేస్తారంటే మనం పేమెంట్ కడతామని చెప్పి ఒక డేట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ యొక్క డేట్ రాకముందే వీళ్ళు వందల సార్లు కాల్ చేసి కస్టమర్కు అరేంజ్మెంట్ చేస్తూ ఉంటారు. సో అలా చేసినప్పుడు ఏ విధంగా కౌంటర్ చేయాలి, నేను ఏ విధంగా చేశాను, సో ఈ విధంగా చాలా లెర్నింగ్ ఉంటుంది మీకు. ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుందండి. సో కస్టమర్స్కి అరేంజ్మెంట్ చేసినప్పుడు ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలి, ఎందుకంటే చాలామంది అరేంజ్మెంట్ గురైపోయి డిప్రెషన్కి వెళ్ళిపోతారు. సో అలా కాకుండా అరేంజ్మెంట్ కూడా ఎంజాయ్మెంట్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో ఏ విధంగా కౌంటర్ చేయాలో చూడొచ్చు మీరు వీడియోలో. చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుందండి. సో వీడియో చివరి వరకు చూడండి. మార్నింగ్ అండి ఎంపాకెట్ ఎప్పటి నుంచి కాల్ చేశాను. మార్నింగ్ చెప్పండి. ఓకే, 96 రోజుల నుంచి కట్టకపోవడంతో అది మీకు పెనాల్టీ ఛార్జెస్ పడింది సార్. 29,892 కట్టాలనుకున్నారు. ఓకే, మీకు 11 నుంచినే కూడా యాక్టివ్ ఉంది సార్. పేమెంట్ చేసుకుని లోన్ అనేది క్లోజ్ చేసుకోండి. అంతకుముందు కట్టేస్తున్నారు కదా. ఏంటండి చెప్పండి. 34 లోన్స్ కూడా అంతకుముందు ఆన్ టైమ్ లో కట్టేస్తున్నారు కదా. ఈ ఒక్క లోన్ ఎందుకు ఇలా డిలే చేస్తున్నారు సార్? లాస్ట్ టైం ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చా 34 కట్టారు. ఇప్పుడు ఆల్రెడీ అంటే ప్రాబ్లం ఉన్నట్టే కదా. అదే సెప్టెంబర్ లో కట్టారు సార్. 25 జరిగిన సెప్టెంబర్ లో కట్టారు లాస్ట్ పేమెంట్. అప్పటి నుంచి పేమెంట్ అనేది కూడా చేయలేదు. ఆన్ టైం పేమెంట్ ప్రీవియస్ 34 టైమ్స్ చేశారని మీరే చెప్తున్నారు, ఇప్పుడు చేయట్లేదు. దాని మీనింగ్ ఏంది? పేమెంట్ లేనట్టే కదా, ప్రాబ్లం ఉన్నట్టు కదా. అవును సార్, 3 months నుంచి పేమెంట్ అనేది లేదా సార్ మీ దగ్గర? అవును మేడం, లేదు మేడం. మరి ఇన్కమ్ కూడా 40,000 వస్తుందని మెన్షన్ అనేది చేశారు కదా, మంత్లీ ఇన్కమ్ కూడా. నేను ఇన్కమ్ కొంచెమైనా చేసుకోవాలి కదా సార్. యాక్చువల్గా ఏంటంటే మీరు ఎంపాకెట్లు వేసుకొని విజయమాల్య ఐడియా ఉందా? విజయమాల్య ఐడియా ఉందా మీకు? విజయమాల్య ఐడియా ఉందా? అర్థం కాలేదు సార్ నాకు. విజయమాల్య ఐడియా ఉందా మీకు? విజయమాల్య గారు. నో సార్. అదే అండి, బ్యాంక్ లో 6,000 కోట్లు తీసుకొని లండన్ వెళ్ళిపోయాడు కదా. కింగ్ఫిషర్ బీరు ఐడియా ఉందా? కంపెనీ ఓనర్. లేదు సార్. విజయమాల్య గురించి తెలియకుండా మీరు రికవరీ ఎలా ఉన్నారండి? నాకు తెలియదు సార్, చెప్పండి. విజయమాల్య దగ్గర అతని షేర్స్ లో నేను ఇన్వెస్ట్ చేశాను అనమాట. అతను లండన్ వెళ్ళిపోయాడు. ఓకే. వన్స్ యూ కేమ్ టు ఇండియా, యూ విల్ మీట్ మీ ఫస్ట్, యూ విల్ గివ్ మీ మై మనీ, దెన్ ఐ విల్ గివ్ యూ యువర్ మనీ. ఓకే సార్. మరి ఎప్పుడు సార్, ఎప్పుడు చేసుకుంటారు? అదే చెప్పాను కదా, విజయమాల్య రావాలి ఇండియా, పైసలు ఇవ్వాలి, అప్పుడు మీకు ఇవ్వాలి నేను. మరి ఇలా అప్పుడు దాకా వెయిట్ చేస్తూనే ఉంటున్నారు. మరి ఇలా రోజు ఇంట్రెస్ట్ పెనాల్టీ పడుతుంది, మరి పే చేయాలి కదా. మరి మొత్తం ఇంట్రెస్ట్ సహా ఇచ్చేస్తాం మేడం. వన్స్ యూ కేమ్ టు ఇండియా కూడా హ్యాంపర్ అవుతుంది కదా. సివిల్ హ్యాంపర్ అయినా పర్లేదు మేడం, విజయమాల్య రాగానే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా. ఒక్కొక్కలా క్లోజ్ చేసుకోవాలి కదా. అప్పుడు అవసరం ఉంటే అతను వస్తేనే కడతాను అంటున్నారు. ఇన్కమ్ ని బేస్ చేసుకొని ఒక్కలో ఉన్న క్లోజ్ చేసుకోవచ్చు కదా. మరి మేడం మొత్తం క్లోజ్ చేస్తే అవసరం ఉంటే ఎంపాకెట్ షేర్స్ కొంటావు, ఓకేనా? డోంట్ వరీ. అదే సార్, ఒక్కొక్కలో ఉన్న క్లోజ్ చేసుకోండి. మీరు క్లోజ్ చేస్తా అంటున్నారు, ఒక్కొక్కలో ఉన్న చేసుకోండి అంటున్నాం మేము. ఇన్ని రోజులు తీసుకున్నారు కదా, 3 months నుంచి కట్టట్లేదు దాదాపుగా మీరు. మేడం లాస్ట్ టైం ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చాను? ఫీడ్బ్యాక్ ఏమి ఇస్తారండి? కొన్ని రోజులు కట్టేసుకున్నా అని చెప్పారు. ఎప్పుడు కట్టుకుంటారు మీరు? కొన్ని రోజులు కాదు మేడం, ఫిక్స్డ్ డేట్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఫిక్స్డ్ డేటా? ఒక ఫిక్స్డ్ డేట్ ఇచ్చాను. ఇప్పుడు కాదు, 15 days బ్యాక్ ఇచ్చాను. పలానా డేట్ కు కడతా అని చెప్పేసి మీరు ఆ సమయంలో వినకుండా సిస్టమ్ లో నంబర్ వేసి ఏదో దాని ఏమంటారు మ్యూజికల్ ప్లే చేసినట్టు ప్లే చేస్తారన్నమాట. మీరు కాల్స్ కూడా రెస్పాండ్ కూడా అవ్వట్లేదు కనీసం. అవును మేడం, ఒక రెస్పాండ్ అవ్వట్లేదు. ఒక డేట్ చెప్పినప్పుడు ఆ డేట్ కాల్ చేయాలి కదా. ఇక అస్తమానం మీతో ఫోన్ లో మాట్లాడకూడదు. సిస్టమ్ మీద 100 కాల్స్ సార్, సిస్టమ్ మీద 100 కాల్స్ మేడం. నేను చెప్పేది నేను ఏమంటున్నా, నేను ఒక డేట్ చెప్పినాక కూడా నాకు ఆ మధ్యలో మీరు 100 సార్లు కాల్ చేస్తే నేను డబ్బులు సంపాదించానా లేదా మీ ఫోన్ లిఫ్ట్ చేయనా? చెప్పండి. మీరు సంపాదిస్తారనో కాదు సార్, సిస్టమ్ నుంచి ఆటోమేటిక్ జనరేట్ అవుతాయి డైలీ. సిస్టమ్ లో ఎవడో ఎంటర్ చేశాడు మాన్యువల్ గా, సిస్టమ్ నాకేస్తుంది అనుకున్నట్లు. ఇది మేము మెన్షన్ చేసినా కానీ వస్తాయి సార్. అది ఎవరు జనరేట్ చేశారో మాకు ఎలా తెలుస్తుంది చెప్పండి? మీరు ఒక్కొక్క జాబ్ ఓకే అర్థం చేసుకుంటా, బట్ ఏంటంటే పేమెంట్ ఒక డేట్ చెప్పాను, ఆ డేట్ కి వస్తాయి. మనం ఫోన్ చేస్తే పైసలు రావని చెప్పి ఎంపాకెట్ ఓనర్ ఉన్నాడు కదా, ఇట్లా మాటి ఫోన్ చేసి కస్టమర్లకు ఇబ్బంది పెడితే ఎంపాకెట్ షేర్స్ అని పడిపోతాయని చెప్పండి. వాళ్ళకి చెప్పినా గానీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎవరు ఏం చేస్తారు? మీరు ఏం చేయక, ఓనర్ ఏం చేయక ఇంకెవరు ఏం చేస్తారు? ఏం చేయను ఏమన్నా. అవి ఆటోమేటిక్ జనరేట్ అయ్యి ఎవరు ఏం చేయలేరు సార్. ఎవరు ఏం చేయకపోతే ఎట్లయితే మేడం? ఎవరో ఒకరు చేయాలి కదా.
అది ఇప్పుడు ఆటోమేటిక్ జనరేట్ అయ్యి ఎవరు ఆపలేరు కదా సార్. ఇప్పుడు మా చేతిలో కూడా ఉండదు, వాళ్ళ చేతిలో కూడా ఉండదు కదా సార్. మరి ఎవరు చెప్పండి ఇప్పుడు మీకు పేమెంట్ అనేది చేసుకోకపోతే కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవును మేడం, సిస్టమ్ లో ఎవడు ఎంటర్ చేశాడు అది మాకు ఎలా తెలుస్తుంది సార్ చెప్పండి. వాళ్ళు ధీమని చెప్పండి, లేదా సిస్టమ్ పాల్గొట్టండి అక్కడ. మాకు తెలియనప్పుడు ఎలా చెప్తుంది చెప్పండి వాళ్ళకి. అవును మేడం, ఒక ఫీడ్బ్యాక్ రాసుకున్నాడా కస్టమర్ కు మాటి డిస్టర్బ్ చేస్తే పేమెంట్ చేయంటుండు, ఒక డేట్ చెప్పినప్పుడు అదే డేట్ కాల్ చేయమంటున్నా అని చెప్పండి సిస్టమ్ రాసుకున్నాడు. ఎవరికి చెప్పినా ఏం చేయలేరు, కాల్స్ అనేవి వస్తూ ఉంటే మీరు అరేంజ్మెంట్ ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉండాలి. అరేంజ్మెంట్ ఏంటండి, లోన్ తీసుకున్నప్పుడు మేము అడుగుల బాధ్యత మాకుంది. అదే చెప్తా ఓకేనా. ఒక టైం రిమైండర్ పెట్టా, ఓకే మీరు చెప్పే బాధ్యత మీకున్నది ఓకేనా. చెప్పిన తర్వాత ఓకేనా ఫీడ్బ్యాక్ రాసుకోవాలి. ఫీడ్బ్యాక్ మీరు ఏం లాస్ట్ టైం ఫీడ్బ్యాక్ ఏం ఫీడ్బ్యాక్ ఉందంటే ఫీడ్బ్యాక్ చెప్పలేకపోతున్నావు, మీ పని ఏంది మరి చెప్పండి. ఇంకా ఇప్పుడు నాతో 10 minutes మీరు మాట్లాడి ఫీడ్బ్యాక్ అక్కడ ఎంటర్ చేయకపోతే దిస్ 10 minutes వేస్ట్ ఆఫ్ టైం ఫర్ ఎంపాకెట్. అర్థమైందా? ప్రోడక్ట్ ఉన్న ఫీడ్బ్యాక్ మీకు చెప్పాను. 28వ తారీఖున మీకు కాల్ వచ్చింది ఓకేనా సార్. ఏం చెప్పాను అప్పుడు? అక్కడ మెన్షన్ చేసిందే నేను చెప్పాను మీకు. ఏం చెప్పాను? ఏం మెన్షన్ చేశాను? కొద్ది రోజులు పేమెంట్ అనేది చేసుకుంటా అని చెప్పారు కదా. మనీ అనేది నాకు వస్తుంది, పేమెంట్ అనేది చేసుకుంటాను. ఎందుకంటే నేను ఒక్కసారి కాదు 10 సార్లు చెప్పినా, నేను ఒక డేట్ చెప్పినప్పుడు ఆ డేట్ నాకు డిస్టర్బ్ చేయకని చెప్పేసి ఓకేనా. విజయమాలి వచ్చినప్పుడు ఇస్తా పైసలు. చెప్పండి అతను ఎప్పుడు వస్తారో మీరు ఎప్పుడు పేమెంట్ అనేది చేస్తారండి? దాదాపు 3 నెలల నుంచి చేస్తున్నారు. నేనేమంటున్నా విజయమాలి కూడా వస్తుంది కదా, ఎందుకు పేమెంట్ అనేది చేసుకుంటారు? అతను వచ్చాక కడదా అంటున్నారు మీరు. కదా ఫండ్ ఇస్తుంది మేడం, ఫండ్ ఇస్తుంది. జాబ్ లాస్ ఉంది మీకు చెప్తే మీకు విన్నారు కదా. జాబ్ లాస్ ఇప్పుడు నేను ఏమంటున్నా ఇప్పుడు ఏమన్నా ఇప్పటిదాకా ఏం ప్రాబ్లం చెప్పండి. నేను జాబ్ లాస్ ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఫండ్ ఇస్తుంది అని చెప్పాను ఓకేనా. మీరు మళ్ళీ ఏమంటారు, ఒక లోన్ తీసుకుని అంటారు. మళ్ళీ మీరు మొత్తం ఏమంటారు, మొత్తం చుట్టూ తిరిగి మళ్ళీ అడిగి వస్తారు మీరు పాయింట్కి. సరే ఇలా పెండింగ్ లో పెడితే మీకు లోన్స్ కూడా ఇవ్వరు సార్. ఎక్కడ లోన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ కూడా ఉండదు మీకు. అంటే అంత బేసిక్ నాలెడ్జ్ లేకుండా నేను లోన్ తీసుకున్నాను అనుకుంటారా? ఏంటండి అంటే ఆ మాట అన్నానండి మిమ్మల్ని. మరి ప్రతి ఒక్క టెలికాల్ అదే చెప్తారు నాకు, లోన్స్ ఇవ్వరు, జాబ్ రాదు. అది మరి తెలుసు కదా మీకు, మరి ఎందుకు డిలే చేస్తున్నారు? అరే తెలుసు మేడం, ఫండ్ ఇస్తున్నట్టు కదా, అర్థం చేసుకోరు మీరు. మళ్ళీ తీసుకోమని చెప్తాము మేము. మళ్ళీ తీసుకోమని చెప్తాము మేము. నాకెందుకు మేడం, నాకు అవసరం లేదు. ఇక క్లోజ్ చేసుకోండి. మార్నింగ్ టిఫిన్ ఏం చేశారు మేడం? టిఫిన్ చేస్తాను, చేయకపోతే ఏంటి సార్ చెప్పండి. లోన్ గురించి మాట్లాడండి. మరి లోన్ గురించి మాట్లాడినప్పుడు ఫండ్ లేదు మేడం అని చెప్తే మళ్ళీ మీరు ఒక్కటి కట్టుకోవాలంటే ఏం చెప్పాలి? మీకు అర్థం ఉందా మేడం? అలా ఒకడన్నా క్లోజ్ చేసుకోండి అంటే ఇందాక అడిగాను ప్రాబ్లం ఏముందంటే, అరే జాబ్ లాస్ మేడం అని చెప్తే మీకు అర్థం కదా మేడం. మళ్ళీ తిరిగి యాడ్ చేస్తారు మీరు. జాబ్ లాస్ అయిపోయింది. మంత్లీ ఇన్కమ్ 40,000 మెన్షన్ చేశారు కదా, మరి జాబ్ లేకుండా ఎలా ఆలోచిస్తున్నారు? మేడం మీకు బ్రెయిన్ లో బ్రెయిన్ ఉందా లేకపోతే అవుట్ ఆఫ్ ద మైండ్ లో? మీరు మెన్షన్ చేసిందే నేను అడుగుతున్నాను. మీరు జాబ్ లాస్ అయినప్పుడు డబ్బులు ఎలా వస్తాయి మేడం? మళ్ళీ మీరు మంత్లీ ఇన్కమ్ వస్తుంది అంటే ఏం చెప్పాలి మీకు? ఇక జాబ్ రిజైన్ చేశారా? జాబ్ లాస్ అంటే దాని మీనింగ్ ఏమి? జాబ్ పోయింది మేడం, ఒక టైం పడతా అడుగుతున్నా, ఒక డేట్ ఇచ్చిన, ఆ డేట్ కంటే ముందు నాకు ఫోన్ చేసి సాగు కొట్టగానే చెప్తున్నాను. మీరు ఫోన్ చేసి ఒక్కటి కట్టుకోండి, దాంతో సగం కట్టుకోండి. కాల్స్ ఇలానే వస్తూ ఉంటాయి. మరి కాల్స్ వచ్చినాక మీకైనా మాట్లాడడానికి ఉండాలి కదా మేడం. ఇంత క్లియర్ చెప్తున్నా, దాంట్లో మనం తెలుగులో చెప్తున్నా. మీరు పేమెంట్ అనేది చేసుకోవాలి సార్. ఈ రోజు ఒకలో ఉన్న క్లోజ్ చేసుకోవాలి. 3 months నుంచి దాదాపుగా టైం అనేది తీసుకుంటున్నారు, మీరు కట్టకుండా ఉంటున్నారు. కాల్స్ కూడా సరిగ్గా రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. నేను కాల్స్ కు ప్రతి రోజు లిఫ్ట్ చేస్తాను మేడం ఓకేనా. పైసలు మీరు అరేంజ్ చేస్తారా? మీరు 10 రోజులు టైం అడుగుతున్నారు. నేను ఏమంటున్నా, కాల్స్ ప్రతి ఒక్కటి లిఫ్ట్ చేస్తాను ఓకేనా. పైసలు మీరు కడతారా? నేను మనీ అరేంజ్ చేసుకున్నా లేదా లోన్ తీసుకున్నది మీరానేనా? లోన్ తీసుకున్నది మీరానేనా? లోన్ తీసుకుని నేనే కట్టాలి కదా, మరి నాకు టైం ఇవ్వాలి కదా. మీరు గంటకోసారి ఫోన్ చేస్తే నేనేం చేయాలి? మరి పని చేద్దా నేను? వర్క్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. గంట సిస్టమ్ లేసి పని చేస్తాను మేడం. విజయమాలి నంబర్ ఇస్తాను, లండన్ లో ఉన్నాడు ఓకేనా. మీ ఓనర్ కి వెళ్ళేసి కలుగుమని చెప్పండి. లోన్ కట్టాల్సింది మీరు, అతనికి ఎందుకు కాల్ చేస్తాం మేము? లోన్ కట్టాల్సింది మీరు, మేము మీకే కాల్ చేస్తాము. నేను మీ దగ్గర తీసుకున్నానా? నా దగ్గర ఎందుకు తీసుకుంటారు? ఎంపాకెట్ ఓనర్ కాల్ చేయమని చెప్పండి. ఇది అంతే అండి. మీరు ఇలా ఆర్గ్యుమెంట్ చేస్తే మాత్రం
మీ లోన్ అనేది క్లోజ్ అవ్వదు కదండి. ఆర్గ్యుమెంట్ చేస్తే లోన్ క్లోజ్ అని ఫస్ట్ చెప్పేది. ఆర్గ్యుమెంట్ చేస్తే లోన్ క్లోజ్ క్లోజ్ చేసుకోండి. చెప్పేదండి మేడం. ఆర్గ్యుమెంట్ చేస్తే లోన్ క్లోజ్ అవుతుంది మీకు గెలవాలి, ఓకేనా? దాని తగ్గట్టు మీరు మాట్లాడాలి. మీరు చేస్తున్నారు కాబట్టి మీకు చెప్పండి. నేను ఆర్గ్యుమెంట్ చేయట్లేదు మేడం. మీరు ఏమన్నారు? మీరు ఎం ప్యాకెట్ లోన్ తీసుకొని చెప్పాను. ఎం ప్యాకెట్ ఓనర్ కాల్ చేయమని చెప్పండి. ఓనర్ కి ఎందుకు సార్? నేను కాల్ చేశాను, నాతో మాట్లాడండి. అదే కదా మేడం, నాకే విజయమాల ఇవ్వాలి. నాతో మాట్లాడండి. విజయమాల లండన్ లో ఉన్నాడు మేడం, ఓకేనా? అతను రాగానే ఇచ్చేస్తా. ఆయన అకౌంట్ మాకు ఎందుకు సార్? ఒక లోన్ క్లోజ్ చేసుకోండి ఈ రోజు. మరి ఒక్క లోన్ కాదు మేడం, ఎం ప్యాకెట్ లో సగం చేసుకోండి. మీరు ఒక్క లోన్ కాదు మేడం, ఎం ప్యాకెట్ లో సగం షేర్స్ ఉంటా, ఓకేనా? డోంట్ వరీ, క్లోజ్ చేసుకోండి. ఈరోజు ఒక లోన్ క్లోజ్ చేసుకోండి. అప్పుడు దాకా టైం అడుగుతున్నారు మీరు. నేను ఏమంటున్నా మేడం, మీకు తెలుగు వస్తుందా? అదో చెప్పండి క్లియర్ గా. అవును సార్, మొత్తం క్లోజ్ చేసుకుంటా అంటున్నారు. ఈ రోజు ఒక లోన్ క్లోజ్ చేసుకోండి అంటున్నాను. దానికి కూడా టైం అడుగుతున్నారు కదా మీరు. ఆయన వచ్చేంత వరకు కడతానే అంటున్నారు కదండి. నేను ఫిక్స్డ్ డేట్ ఇచ్చినప్పుడు ఆ డేట్ కు ముందు కాల్ చేస్తే ఇలాంటి ఆన్సర్లే వస్తాయి. మరి మీరు ఆ డేట్ నాడు కాల్ చేస్తే ఎగ్జాక్ట్ వస్తూ ఉంటాయి. రెస్పాండ్ అవ్వండి. మరి చెప్పాను కదా, విజయమాల్య వచ్చాక ఇస్తాను మేడం. విజయమాల్య రావాలి. నీరవ్ మోదీ కూడా ఇచ్చాను నేను కొన్ని, ఓకేనా? లాస్ట్ టైం ఎలక్షన్ లో ఫండ్ కు మోడీ గారికి తక్కువడితే కొద్దిగా అమౌంట్ ఇచ్చాను, ఓకే? అక్కడికి ఎందుకంటే రంక్ రావాలి. మోడీ గారికి ఇచ్చారా? ఎలక్షన్ లో ఫండ్ తక్కువ పడుతుందంటే కాల్ చేశాడు. సార్ నమ్మేవాళ్ళకి చెప్పండి, మాకు కాదు, ఓకేనా సార్? పిల్లలకి చెప్పండి అలాంటివి. మీరు పెద్దోళ్ళే. టైం పాస్ కాల్ అయితే కాదు ఇది. టైం పాస్ కాల్ అయితే టైం పాస్ కాల్ కాకపోతే మీకు గెలవాలి మేడం. ఒక ఫిక్స్డ్ కమిట్మెంట్ ఇచ్చినప్పుడు మధ్యలో ఫోన్ చేసి ఇలాంటి అందరూ చెప్తారు. మరి అంత మంచి మీకు చిలుక చెప్పినట్టు చెప్తే మీకు అర్థం కావట్లేదు. ఒక లోన్ కట్టుకోండి, సగం లోన్ కట్టుకోండి. ఒక ఫిక్స్డ్ డేట్ ఇచ్చాను, ఆ డేట్ నాడు కాలేదు మేడం, ఓకేనా? లాస్ట్ టైం కస్టమర్ ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చాడు చెక్ చేసుకోరు కదా. ఒక లోన్ కదా చెప్తున్నా నేను. లాస్ట్ టైం ఫీడ్బ్యాక్ ఇచ్చా, ఒక డేట్ చెప్పా, ఆ డేట్ నాడు కాల్ చేయకుండా మీరు మధ్యలో ఫీడ్బ్యాక్ ఏదిస్తే నా ఫీడ్బ్యాక్ తో మీకు సంబంధం లేదు. నీ యొక్క రికార్డింగ్ ఏదైతే ఉందో క్లియర్ వచ్చి అంతే. ఇక కస్టమర్ ఏం చెప్పి సంబంధం లేదు చెప్తున్నా అంతే. ఇక మీరు 3 నెలల నుంచి అదే చెప్తున్నారు కదా, మరి ఎలా నమ్మంటారు చెప్పండి? నేను 3 నెలల నుంచి చెప్తున్నారు కదా. 3 నెలల కానీ డేట్లు ఎప్పుడు ఇలా మేడం? లాస్ట్ టైం ఒకటే డేట్ ఇచ్చాను నేను. 3 నెలల కానీ ఫిక్స్ డేట్ ఎప్పుడు ఇలా నేను. లాస్ట్ టైం మీరు ఒక కమిట్మెంట్ డేట్ ఇచ్చా, ఎగ్జాక్ట్ గా డేట్ నాడు కాల్ చేయని చెప్పిన. దానికి ముందు మీరు ఇన్నిసార్లు కాల్ చేస్తే ఇలాంటి మీకు టైం అనేది అయిపోయింది కాబట్టి కాల్స్ అనేది చేస్తున్నాము. టైం అయిపోలేదు, నేను ఇచ్చిన డేట్ టైం అయిపోలేదు. నేను ఇచ్చిన డేట్ టైం అయిపోలేదు మేడం. అక్టోబర్ లో పేమెంట్ అనేది చేయాలి. మీరు ఇప్పుడు దాకా డిలే చేసుకుంటూ వస్తున్నారు మేడం. ఇప్పుడు పేమెంట్ లేదు. ఇప్పుడు ఇప్పుడు అంత టైం చేస్తుంటే టైం కావాలని అడుగుతున్నారు మళ్ళీ మీరు. పేమెంట్ లేదు ఇప్పుడు మేడం. పేమెంట్ లేకపోతే సిబిల్ కూడా హ్యాంపర్ అవుతుంది, ఓకేనా సార్? అంటే ఇలా చూసుకుంటే రికవరీ నుంచి కూడా ఇష్యూ అవుతుంది. ఏ టైంలో రికవరీ ఏజెంట్లు కూడా ఇంటి దాకా వచ్చే అవకాశం ఉంటుంది. రికవరీ ఏజెంట్ కాదు మేడం, ఎం ప్యాకెట్ ఓనర్ కూడా రమ్మని చెప్పండి. నోటీస్ కూడా వస్తుంది. నోటీస్ కూడా ఇంటి దాకా వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ దాకా వస్తే బాగోదు. ఏం నోటీస్ వస్తుంది చెప్పండి. రిప్రెషన్ ఉంటుంది కదా, అది పోతుందని మేము వెయిట్ చేస్తాం ఇన్ని రోజులు. మీకు ఓకేనా సార్? చెప్పండి. ఇందాకేమన్నారు? మీకు రికవరీ నోటీస్ ఎందుకు పంపించలేదంటే, ఇన్ని రోజులు మీకు సొసైటీలో ఒక రిప్రెషన్ అని ఉంటుంది కదా, అది పోతుందని ఆలోచించి మేము ఇన్ని రోజులు వెయిట్ చేస్తాం. అంటే మీరు నోటీస్ నాకు పంపుతారా? అది కాదు, నోటీస్ నాకు పంపుతారా? పంపిస్తాము, ఎందుకంటే లోన్ ఇస్తుంది మీరు కదా. చెప్పేది నోటీస్ నాకు పర్సనల్ పంపుతారా లేదంటే న్యూస్ పేపర్ లో ఇస్తారా? రిప్యుటేషన్ ఎందుకు సొసైటీలో? ఎలానో పంపిస్తాం సార్, మీకే పంపిస్తాం. కానీ నాకు పంపిన సొసైటీకి ఎట్లా రిప్యుటేషన్ చెప్పండి? మీకే పంపిస్తాం మేడం. ఒకటి బ్లాక్ మెయిలింగ్ కష్టపడరు అనుకో, ఓకేనా? రూపాయలు కూడా వసూలు చేయలేదు. బ్లాక్ మెయిలింగ్ కాదు, మరి సొసైటీలో రిప్యుటేషన్ మొత్తం ఏం చెప్తున్నాను? ఎక్కడ మీ లొకేషన్? ఎక్కడ లొకేషన్ ఎందుకండి చెప్పండి? చెప్పండి. మీరు డిఆర్ వేసారా? అంతదాకా వచ్చింది చెప్తున్నా. మీరు డిఆర్ వేసారా? మీరు డిఆర్ఏ సర్టిఫైడ్ డిఆర్ఏ క్యాండిడేట్. మీరు డిఆర్ఏ చేశారా? డిఆర్ఏ ఏంటండి? అంటే డిఆర్ఏ ఏంటో తెలియకుండానే మీరు రికవరీలోకి వచ్చేసారా టెలికలర్ గా? నేను ఎలా వస్తే ఎందుకు చెప్పండి? లోన్ క్లోజ్ చేసుకోండి. మీరు లోన్ క్లోజ్ కాదు మేడం, ఆర్గ్యుమెంట్ కాదు. యూ హ్యావ్ టు స్పీక్ అకార్డింగ్లీ విత్ ఆర్బీఐ గైడ్ లైన్స్. ఓకే, ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మీరు మాట్లాడాలి, ఓకేనా? అవుట్ ఆఫ్ ద బాక్స్ పోయి మీరు మాట్లాడితే కస్టమర్ జేబులో చేయి పెట్టి పైసలు తీసుకొని ట్రై చేస్తే, సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ విత్ ఎవ్రీ కస్టమర్. సమజా? ఏమో సార్, మీరైతే ఏదో మాట్లాడుతున్నారు. లోన్ క్లోజ్ చేసుకోమంటే మీరు అవుట్ ఆఫ్ బాక్స్ అయినప్పుడు మీరు అవుట్ ఆఫ్ బాక్స్ చేసుకోండి. మీరు లోన్ క్లోజ్ చేసుకోండి. సిస్టమ్ రాసుకోండి. కస్టమర్ January 15 డేట్ ఇచ్చాడు, అప్పటిదాకా కాల్ చేయకపోతే రాసుకోండి.
మధ్యలో కాల్ చేస్తే ఇలాంటి ఆన్సర్లు వస్తాయని చెప్పండి వాళ్ళకి. ఓకేనా? కాల్స్ అని వస్తే రెస్పాండ్ అవ్వండి మరి. మళ్ళీ రెస్పాండ్ రిఫరెన్స్ నెంబర్ కాల్ అనేది వెళ్తుంది మరి. రెస్పాండ్ అవ్వండి. నేను ఇచ్చిన నంబర్ రెండు ఇచ్చాను మేడం రిఫరెన్స్ నంబర్ కి. ఓకేనా? ఆ రెండు రిఫరెన్స్ నంబర్లకు వదిలేసి ఇంకో కాల్ వెళ్తే కాల్స్ కూడా అదే సరే. నేను ఏమంటున్నా మేడం, నేను రిఫరెన్స్ నంబర్ రెండు ఇచ్చాను. ఓకేనా? ఆ రెండు వదిలేసి ఇంకా రిమైనింగ్ కాల్స్ వెళ్తే ఎంపాకెట్ జీవితంలో వసూలు చేయలేడు నా దగ్గర పైసలు. గుర్తుంచుకొని చెప్పండి అంతే. వాళ్ళకి అంతే సార్, మరి మీరు రెస్పాండ్ అవ్వండి మరి. రిఫరెన్స్ ఇలాంటి నంబర్ ఆన్సర్ చెప్తాను మేడం అంటే మరి ఏమన్నా, యూ హ్యావ్ ద రైట్ టు కాల్ రిఫరెన్స్ నంబర్స్, వై డోంట్ లిప్ కాల్. ఓకే? ఫర్ ఎనీ ఎంక్వైరీ యూ కెన్ కాల్ ద రిఫరెన్స్ నంబర్స్, బట్ అపార్ట్ ఫ్రమ్ రిఫరెన్స్ నంబర్ ఇఫ్ యూ మేక్ ఎనీ అదర్ కాల్, ద మనీ విల్ నాట్ రికవర్ ఇన్ ఎంటైర్ లైఫ్ టైమ్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. మీరే పేమెంట్ అనేది చేసుకోవాలి సార్. మరి నేనే చేస్తా. పేమెంట్ క్లోజ్ చేసుకుంటారు కదా మీరు. మరి దానికి ఎందుకు ఇస్తున్నావు? రిఫరెన్స్ నంబర్లకు కాల్ చేస్తాను. చేసుకోండి. ఇట్లనే హ్యాంపర్ అవుతుంది కదా. క్లోజ్ చేసుకోండి మొత్తం. సివిల్ అనేది నా పర్సనల్ ఇష్యూ మేడం, హ్యాంపర్ గానీ. ఓకేనా? డోంట్ వరీ అబౌట్ ఆగండి సార్, వరి మీదే కదా సివిల్. నాదే మేడం సివిల్. మరి క్లోజ్ చేసుకోండి తొందరగా. ఫీడ్బ్యాక్ కరెక్ట్ రాసుకోండి. మళ్ళీ కొత్త కస్టమర్ కొత్త టెలికాల్ ఫోన్ చేస్తే మొత్తం స్టోరీ చెప్పాల్సి వస్తుంది. కంప్లీట్ ఫీడ్బ్యాక్ కాల్ చేస్తూనే ఉంటారండి. నేను ఏమన్నా మేడం, చెప్పండి తినండి, క్లారిటీగా వినండి మేడం. రికవరీ వాళ్ళకి అలవాటు అయిపోయింది అనమాట. వాళ్ళు చెప్తా ఉంటారు కస్టమర్ వినండి ఫస్ట్. నేను చెప్పిన ఫీడ్బ్యాక్ ఇప్పుడు సమ్మరీ ఒక 2-3 పారాగ్రాఫ్లు రాసి అక్కడ అలా పెట్టండి. చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇది వీడియో. పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఒక డేట్ ఆల్రెడీ ఇచ్చాను. ఆ డేట్ నాడు కాల్ చేసి మీ పేమెంట్ రిమైండ్ చేసుకోండి. ఓకేనా? ఆ డేట్ నాడు పేమెంట్ కడతా అని చెప్పాను. అది వినకుండా వీళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ కస్టమర్ కాల్ చేసి పేమెంట్ ఏమైంది, పేమెంట్ అలా ఫిక్స్డ్ డేట్ ఇచ్చినప్పుడు ఆ డేట్ కాల్ చేయను. దానికి ముందు ఫోన్ చేస్తే ఎలా వస్తుంది పేమెంట్? వాళ్ళ సిస్టంలో నంబర్ యాడ్ చేసి కదా గంట ఫోన్ చేస్తారు అనమాట. ఇట్లా ఈ విధంగా కస్టమర్కి అరేంజ్మెంట్ చేస్తారు. సో మీ దగ్గర పేమెంట్ ఉంటే ఇచ్చేయండి. పాయింట్ ఏంటంటే, సో మనం మాట్లాడే స్కిల్స్ గిట్ట నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర. సో లేదంటే కస్టమర్ని మరింత ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు, అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట వీళ్ళు. సో ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.